లంకెలపాలెం వద్ద జరిగిన ఘోర ప్రమాదానికి కారణమైనటువంటి లారీ దగ్గర మనం ప్రస్తుతానికి ఉన్నాము. TS 05 UD 3999. సో 3999 నంబర్ ఇక్కడ మనం చూడొచ్చు. పూర్తిగా నిన్న బ్రేకులు ఫెయిల్ అవడంతో, అంటే అధికారులు చెప్పినటువంటి సమాచారం మేరకు బ్రేకులు ఫెయిల్ అవడంతో ఒక్కసారిగా ఈ లారీ సిగ్నల్ దగ్గర ఆగి ఉన్న వారందరినీ కూడా తొక్కుకుంటూ కూడా వచ్చేసింది. ఈ లారీ కిందన కూడా చూడొచ్చు, ఒక మోటార్ సైకిల్ లారీ కిందన కూడా ఇప్పటికీ స్టిల్ అలానే ఉంది. సో లారీ చక్రాల కింద మోటార్ సైకిలే నుజ్జు అయిపోయిందంటే ఇంకా మనిషిల పరిస్థితి ఏంటో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో పూర్తిగా నిన్న జరిగిన అనుకోని ప్రమాదంలో 4 వరకు కూడా మృత్యువాత పడ్డారు. సుమారు 16 మంది వరకు గాయాలయ్యి అందులో 4 డిశ్చార్జ్ చేశారు. ఒక 8 మందిని వారి పరిస్థితి విషమంగా ఉండటంతో 8 మందిని పూర్తిగా విశాఖ KH కి తరలించి వారందరికి కూడా చికిత్స అందిస్తున్న పరిస్థితి చూడొచ్చు. పూర్తిగా లారీ అంతా కూడా ముందు భాగం అంతా కూడా నుజ్జు అయిపోయింది. సో ఇక్కడ క్యాబిన్ ఏదైతే ఉందో క్లీనర్ క్యాబిన్, ఇక్కడ క్లీనర్ ఉంటాడు, క్లీనర్ క్యాబిన్ దగ్గర కూడా ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇక్కడ క్లీనర్ క్యాబిన్ అద్దం కూడా బ్రేక్ అయిపోయింది. సో లారీ డ్రైవర్ కి క్లీనర్ కూడా చిన్న గాయాలు అయినట్టయితే ప్రాథమిక సమాచారం. ముందు భాగం అంతా కూడా ఏదైతే ఉందో ముందు భాగం అంతా కూడా లారీకి సంబంధించి పూర్తిగా ధ్వంసం అయిందని చెప్పవచ్చు. ఇక్కడ చూడొచ్చు పూర్తిగా కారుల్ని బైకుల్ని గుద్దుకుంటూ కూడా రావడంతో పూర్తిగా లారీ ముందు భాగం అంతా కూడా ఛిద్రం అయిపోయిన పరిస్థితి చూడొచ్చు.